ఒక సాధారణ అమ్మాయి. అందరూ ఆమెను చిన్నచూపు చూశారు. ఎవరూ ఆమెను నమ్మలేదు. కానీ ఒకరోజు ఆమె తనను తాను నిరూపించుకుంది. ఇప్పుడు ఆమె అందరికీ ఇన్స్పిరేషన్. అది ఎలానో చూడాలనుకుంటున్నారా? చూసేయండి మరి. నిజంగా ఈ స్టోరీ అయితే చాలా బాగుంది. మీ అందరికీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి నా కడలి కెరటంలో సీత అనే అమ్మాయి ఉండేది. ఆమె జీవితం చాలా సాదా సీదాగా కనిపించినా ఆమె హృదయంలో ఒక పెద్ద కల దాగి ఉండేది. ఒక మంచి టీచర్ అవ్వాలి అనేది ఆమె కోరిక. కానీ ఆమె కుటుంబం చాలా పేదది. రోజువారీ అవసరాలకై కష్టపడే పరిస్థితి. అయినా సీత ఎప్పుడూ నిరాశ పడలేదు. చిన్నప్పటి నుంచి ఆమె చదువుపై చాలా ఆసక్తి చూపేది. పాఠశాలకు వెళ్ళి ఇంటికి వచ్చాక కూడా తన అమ్మా నాన్నలకు సహాయం చేస్తూ తన బాధ్యతలను నిర్వర్తించేది. ఎప్పుడూ వదిలిపెట్టలేదు. జీవితం ఆమెను ఎన్నోసార్లు పరీక్షించింది. రాత్రుళ్ళు కరెంటు కూడా లేని రోజుల్లో ఒక చిన్న దీపం వెలుతురులో కూర్చొని చదివేది. కళ్ళు నొప్పిగా ఉన్నా, అలసటగా ఉన్నా ఆమె ఆగేది కాదు. గ్రామంలో చాలామంది అమ్మాయికి చదువు ఎందుకు అని చెప్పేవారు. ఆ మాటలు ఆమె మనసును బాధ పెట్టినా ఆమె వాటిని పట్టించుకోలేదు. ఆమెకి ఒకటే లక్ష్యం, నేను టీచర్ అవ్వాలి అనే దృఢ సంకల్పం ఉండేది. కాలం గడిచింది. పరీక్షల సమయం దగ్గర పడింది. సీత తన జీవితంలో మొదటి పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. ఆమె రోజు రాత్రి కష్టపడి చదివింది. నా కష్టం వృధా కాదు అనే నమ్మకంతో పరీక్షలు రాసింది. చివరకు ఫలితాలు వచ్చిన రోజు సీత పేరు మొదటి స్థానంలో నిలిచింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె కుటుంబం గర్వంతో నిండిపోయింది. ఒకప్పుడు ఆమెను తక్కువగా చేసి చూసిన వాళ్ళు ఇప్పుడు ఆమెను అభినందించడం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత సీత ఒక మంచి టీచర్గా మారింది. కానీ ఆమె తన విజయాన్ని తనకే పరిమితం చేయలేదు. తన గ్రామంలో పిల్లలు కూడా చదువులో ముందుకు రావాలని భావించి అందుకే ఆమె వారికి ఉచితంగా చదువు చెప్పడం ప్రారంభించింది. ఈరోజు సీత ఒక టీచర్ మాత్రమే కాదు, అనేక మంది జీవితాలను మార్చే ఒక మార్గదర్శి. జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా మనం కలలను వదలకుండా కష్టపడి ప్రయత్నిస్తే ఒకరోజు అవే మనకు తప్పకుండా నిజమవుతాయి. సీత స్టోరీ మొత్తం విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి ఈ స్టోరీ ఎంచుకున్నాను. అలాగే నేను ఇలా క్రియేట్ చేసి చెప్పాను. ప్లీజ్ ఇంతవరకు చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఈ కథ కోసం నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఆ కథ క్రియేట్ చేసుకోవాలి, రాసుకోవాలి, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. సరేనా? అయితే నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. మనం ఎంత డబ్బులు కట్టి చదివించినా చదువుకోని పిల్లలు చాలామంది ఉన్నారు. కానీ డబ్బులు కట్టలేకుండా ఉంటారు చూసారా? అలాంటి పిల్లలు చాలా బాగా చదువుతారు. వాళ్ళకి చదువుకోవాలనే ఆశ కూడా చాలా బాగుంటుంది. ఒకళ్ళకి ఒకటి ఉంటే ఇంకొకరికి ఇంకొకటి ఉండదు. ఇప్పుడు జనరేషన్లో కూడా పిల్లలందరూ అలానే ఉన్నారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక కథ మీకు చెప్తాను, చూడండి.